అంటే ఇలా క్షుద్ర పూజలు చేసే వాళ్ళని లేకపోతే కర్ణపిశాచి మాట్లాడే వాళ్ళను మనం ముందుగానే గుర్తించగలమా, ఒకవేళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో మనం 2025లో ప్రపంచం అంతరించిపోబోతుందా? క్షుద్ర పూజలు అంటే ఎక్కడో కాదు, ఈ మధ్య కాలంలో వార్తల్లో ఒక వ్యక్తి క్షుద్ర పూజలు చాలా చేస్తాడు. పేరు చెప్పను కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మనకు కనబడిన ఒక వ్యక్తి ఎన్నో క్షుద్ర పూజలు చేస్తాడు. చివరికి చాలా భయంకరంగా దెబ్బతినడం ప్రారంభమైపోయింది. ఇంకా చాలా 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 డేంజరస్ పరిస్థితుల్లోకి అతను వెళ్ళిపోయి చివరికి మృత్యువాత పడేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. అంటే ఇప్పుడు అలా జరగబోతుంది, ఇలా జరగబోతుంది అని చెబుతూ ఉంటారు కదా, ఇవన్నీ క్షుద్ర పూజల వల్ల అంటారా? అంతే, రకరకాలుగా అంటే మాంసాహారం తిని సారాయి దాగి ఇవన్నీ చేసి ఇవన్నీ కూడా క్షుద్ర రీతులు ఇవన్నీ కూడా. అటువంటివి అటువంటి పూజలు అటువంటివి చేసిన వాళ్ళు ఎలాగుంటారో అవమానాల పాలు కావడమే కాకుండా చాలా భయంకరమైనటువంటి మృత్యువాత కూడా పడతారు. ఒక అతను ఇట్లాగే క్షుద్ర పూజలు చేసి అవన్నీ చేసేవాడు. ఇక్కడ కవాడిగూడ అని హైదరాబాద్లో ఉంది, ఆ ప్రాంతంలో ఉండేవాడు. వాడు క్షుద్ర పూజ ఇవన్నీ చేసేవాడు. నాకు తెలుసు వాడు ఎవడో కూడా తెలుసు. వాడు ఒక రోజున ఒక లారీ కింద పడి కైమాలాగా అయిపోయాడు మనిషి. అర్థమైందనమ్మా, అసలు ఊహించలేం. అంటే అది ఏదో యాదృచ్ఛికంగా ఏదో యాక్సిడెంటల్గా జరిగింది అనడానికి వీల్లేదు. క్షుద్ర పూజ చేసి వాడు రోడ్డు మీద వెళ్తున్నాడు ఇంటికి, యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. ఎవరి మీద చేశాడో వాడు బ్రతికి ఉండిపోయాడు. వాడి మీద చేస్తే వాడు బ్రతికాడు, వీడు చచ్చాడు. తెలిసి ఎందుకు చేస్తున్నారు మరి? అంతే, అంతే వాళ్ళ లోపల ఆ మైండ్ సెట్ అలా ఉంటుందన్నమాట. వాళ్ళు అదే పని చేస్తారు. ఇది ఒకటి చాలా వెస్ట్ బెంగాల్లోనూ కేరళలోనూ ఎక్కువ. సార్ ఇప్పుడు మనం కాంక్రీట్ జంగిల్ అంటున్నాము, అంత అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. ఇప్పుడు క్షుద్ర పూజలు చేయడానికి లేకపోతే మీరు అన్నట్టు కర్ణపిశాచి ఇవన్నీ మాట్లాడడానికి వాటికి ఒక ప్రత్యేకమైన స్థలం కావాలి అవన్నీ నేర్చుకోవడానికి. అండ్ వాళ్ళ చూడ్డానికి ఏమైనా డిఫరెంట్గా ఉంటారేమో, అంటే హావభావాలు కావచ్చు, ఇవన్నీ డిఫరెన్స్ ఉండొచ్చేమో, నాకు తెలీదు. బట్ ఇలాంటి సిటీస్లో ఎక్కడ నేర్పుతారు సార్? అలా నేర్పించే వాళ్ళు ఉన్నారా? నేర్పడం అనేది ఉండదమ్మా. వీళ్ళందరూ మ్యాక్సిమం ఎక్కువగా వీళ్ళు శ్మశానాలలో చేస్తుంటారు. ఎక్కడికో వెళ్ళి చేస్తారు, అవి సాధించుకుంటారు, వస్తారు. వాళ్ళు మన మధ్యన తిరుగుతుంటారు. వాళ్ళు యాక్చువల్గా నన్ను అడిగితే వాళ్ళు మనుషుల్లాగా కనబడేటువంటి పిశాచాలు వాళ్ళు ఇవన్నీ విద్యలు నేర్చుకుని అవి సాధించి నగరాల్లోకి వస్తారు. నగరాల్లోకి వచ్చి డబ్బు సంపాదన కోసం ఎగబడతారు. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే, ఇప్పుడు కొంతమంది ఉంటారండి, రాజకీయ నాయకులే ఉన్నారు, వాళ్ళన్న నాకు వాడు పెద్ద ఆపోజిషను, ఇక వాడిని నేను ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టలేను, పడగొట్టలేను. అప్పుడు నేను వీడి దగ్గరికి వెళ్తాను. వీడు ఏం చేయాలో అవన్నీ చేసి వాడిని మంచం ఎక్కిస్తాడో, వాడిని ఏదో రకంగా వాడిని నాశనం చేసే పరిస్థితికి తీసుకొచ్చి ఏదో రకంగా, కానీ వీడిని గెలిపించలేడు. వీడికి ఎవడు పగవాడో వాడిని నాశనం చేయగలడు. వీడిని గెలిపించే అటువంటి పరిస్థితి వాడికి ఉండదు. అయితే వాడు దానికోసం డబ్బు తీసుకుంటాడు, కొన్ని లక్షల్లో తీసుకుంటాడు. వాడు ఆ రకంగా లాభపడ్డాడు. వాడు ఏం చేశాడు, అదేంటంటే క్షుద్ర పూజల వల్ల ఏదైతే లాభం పొందాడో అది తాత్కాలిక ఆనందం మాత్రమే, శాశ్వత దుఃఖము. అది చాలా డేంజరస్ టు హిమ్ ఓన్లీ. హీ హ్యాస్ టు సఫర్ టుమారో. ఇవన్నీ చేసి ఈ పాపం అనేది మొదటి రోజు సంతోషంగా ఉంటుంది, రెండో రోజు సంతోషంగా ఉంటుంది. ఒక 10 పూజలు చేసి 10 నాశనాలు చేసిన తర్వాత వినాశనం అనేది వాడికే కలుగుతుంది అన్నమాట. వీళ్ళందరూ సిటీల్లోనే ఉంటారు. అఘోరాలు వేరు, వాళ్ళు ఎప్పుడు ఇలాంటి పనులు చేయరు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు శ్మశానాల్లోనే ఉంటారు. కానీ ఇలాంటి పనులు లోక కళ్యాణం కోసం అఘోరాలు. వాడు శివుడితో సమానం. వాళ్ళు అది వేరు, వీళ్ళు వేరు. వాళ్ళు మనిషి మాంసం కూడా తింటారు వాళ్ళు, అఘోరాలు. వాళ్ళు ఎప్పుడు ఏదో వాడుతూ ఉంటారు. వాళ్ళు ఎట్లా అంటే డ్రగ్ లాంటి తీసుకుంటూ ఉంటారు కదా సార్. అది ఏం లేదమ్మా, డ్రగ్ అనేది కాదు అది. వాళ్ళు భంగ్ అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే అందులో ఆ మైకంలో వాళ్ళు భగవంతుడినే ధ్యానిస్తారు.
మైకంలో వాళ్ళ మైథునాన్ని గురించి ఆలోచించరు, మైకంలో భగవంతుడిని కానీ ధ్యానిస్తారు. మైకులో మనం దేవుడిని ఆరాధించడం ఏంటండి? అంటే నాకు సాధారణంగా వచ్చే డౌట్స్. అంటే ఏంటంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందమ్మా అంటే భంగ్ అనేది యాక్చువల్గా ఆయుర్వేద శాస్త్రంలో ఒక భాగం. అది ఏమంటే మనిషిని ఒక ఆ భక్తి మైకంలోకి తీసుకెళ్తుంది, అంతేగాని దానివల్ల నెగిటివ్ ఏమవ్వదు. అంటే దేవుడిని మనం చిత్తశుద్ధితో ఆరాధించాలి, మన మనసుతో మన మైండ్తో దేవుడి మీద కాన్సన్ట్రేట్ చేసి ఆయన్ని మాత్రమే అంటే మన మైండ్లో పెట్టుకుని మనం ప్రేస్ చేయాలి గాడ్ని. ఏది ఆలోచిస్తూ బంగు తాగుతామో ఆ పనే చేస్తారన్నమాట వాళ్ళు. మీరు నవ్వుకుంటూ బంగు తీసుకున్నారనుకోండి, నవ్వుతూనే ఉంటారు ఇంకా. అట్లాగే వాళ్ళు శివుణ్ణి ఆరాధిస్తూ ఆ బంగ్ అనేది కొంచెం ఏదో తీసుకుంటారు, అది ఏదో అదేంటి కార్డు దాంట్లో తీసుకుంటారు. కానీ భగవంతుడి యొక్క ప్రసాదంలాగా తీసుకుంటారు, భగవంతుని ధ్యానంలోనే ఉంటారు వాళ్ళు. అయితే వాళ్ళలో ఎంత శక్తి ఉంటుందంటే భూమికి ఎంతో ఆకర్షణ శక్తి ఉంది, ఏది కూడా భూమి ఆకర్షించేస్తుంది. భూమిని దాటి ఎగరడం అనేది అంత ఈజీ కాదు, కానీ వాళ్ళు గాలిలో కూడా ఎగిరి తపస్సు చేయగలరు. అలాంటి శక్తులు సంపాదిస్తారు ఈ అఘోరాలు. అఘోరాలు వేరు, ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు వేరు. ఇది వినాశనానికి, అది లోక కళ్యాణానికి, అది తేడా. ఓకే. అఘోరాలు చేసేది పూజలు ఏవైతే పునస్కారాలు ఉంటాయో వాళ్ళ స్వార్థం ఎక్కడా లేదు, వాళ్ళు లోక కళ్యాణం కోసం చేస్తారు. వీళ్ళు క్షుద్ర పూజలు చేసేవాళ్ళు లోక వినాశనానికి చేస్తారు.